క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనులు అంటే ఆర్థిక పరంగా పేదరికం కాదు, తగ్గించుకుని ఉండాలని బైబిల్ మనకి సూచిస్తుంది. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యంను స్వతంత్రించుకుంటారని అర్థము. తగ్గించుకొనుట అనగా ఏమిటి? మన సొంత జ్ఞానం పైన కానీ శక్తి పైన కానీ ఆధారపడుటకు బదులుగా ప్రతి దానికి పసిపిల్లల వలె దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఆత్మలో మనం దీనత్వం కలిగి ఉంటూ జీవితంలో ఆయనను మన స్వంత రక్షకునిగా అంగీకరించిన వెంటనే భూమిలో పరలోక రాజ్యం యొక్క అనుభవంను అనుభవించదము. ప్రభువు మరియు ఆయన మార్గంలో అనుసరించినట్లయితే పరలోక రాజ్యపు తాళవి చెవి మనకు అనుగ్రహించుటకు వేచి ఉన్న ఆయన యొక్క విస్తారమైన కృపను మనము పొందుకుంటాము. మనము నూతన సృష్టిగా మార్చబడి ఈ భూమి మీద పరలోకపు రాజ్యంను చూచెదము. కాబట్టి మనము అటువంటి దీనత్వంను కలిగి ఉండి మన జీవితాలను ఆయన హస్తాలకు సమర్పించుకున్నట్లయితే నిశ్చయంగా సంతోష సమాధానములతో నింపబడతాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.